ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం 8వ వేతన సంఘం. దీని ద్వారా తమ జీతాలు పెరుగుతాయని, పెన్షన్ డబ్బులు కూడా ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ వేతన సంఘంతో పాటు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అదేంటంటే తమ భవిష్యత్తు ఏ పెన్షన్ విధానంలో భద్రతగా ఉంటుంది అనేది. ఇప్పుడు అందరి నోళ్లలో నలుగుతున్న 3 మాటలు ఎన్పిఎస్, యూపీఎస్ మరియు ఓపీఎస్. ఈ విధానాల చుట్టూ జరుగుతున్న గందరగోళం, ఉద్యోగుల భయాలు మరియు రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాల గురించి వివరంగా తెలుసుకుందాం. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ పాత పెన్షన్ విధానం కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే కొత్త పెన్షన్ విధానం అనేది పూర్తిగా స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగుంటే లాభాలు వస్తాయి, లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాటలో చెప్పాలంటే ఎన్విఎస్ వల్ల ఉద్యోగుల్లో ఒక రకమైన అభద్రతా భావం పెరిగిపోయిందని చెప్పారు. ఉదాహరణకు, ఒక యువ ఉద్యోగి తన జీతం నుండి ఏటా 12,000 రూపాయలు కట్ అవుతుంటే తిరిగి మాత్రం కేవలం 3,000 రూపాయలే వస్తుందని చెప్పి బాధపడుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగినా లేదా ఇతర దేశాల్లో గొడవలు జరిగినా దాని ప్రభావం మన షేర్ మార్కెట్ మీద పడుతుంది. అలాంటి రిస్క్ ఉన్న మార్కెట్కి ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితాన్ని వదిలేయటం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంతో కాలం సర్వీస్ చేసి రిటైర్ అయ్యే సీనియర్ ఉద్యోగులకు ఈ వయసులో రిస్క్ తీసుకునే ఓపిక ఉండదు. వారికి కావాల్సిందల్లా ఒక గ్యారంటీ ఉన్న ఆదాయం. అందుకే మెజారిటీ ఉద్యోగుల మొదటి ఎంపిక ఎప్పుడు ఓపీఎస్ మాత్రమే. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని 8వ వేతన సంఘం మెమరాండంలో ఈ స్పష్టత, పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. ఇప్పటికీ చాలామంది యువ ఉద్యోగులు తమ వాటాతో కూడిన పెన్షన్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చే నిర్దిష్టమైన పెన్షన్ విధానం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. గతంలో వేతన సంఘం సభ్యులు కూడా ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని గమనించారు. అందుకే ఈసారి సిఫార్సుల్లో పెన్షన్ అంశాన్ని ముఖ్యంగా చేర్చాలని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల యూపీఎస్ అనే కొత్త ఎంపికను ముందుకు తీసుకొచ్చింది. అసలు ఈ యూపీఎస్ ఎలా వచ్చిందంటే, ఎన్విఎస్ వల్ల చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యాక కేవలం 800 లేదా 1000 రూపాయల పెన్షన్తో ఇబ్బంది పడటం చూసి ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి. మొదట్లో ప్రభుత్వం 40% నుంచి 45% పెన్షన్ ఇవ్వడానికి ఆలోచించింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకుని 50% గ్యారంటీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడంతో ఈ యూపీఎస్ దారి సుగమమైంది. అంటే రిటైర్ అయ్యే ముందు తీసుకున్న జీతంలో సగం డబ్బులు పెన్షన్గా వచ్చేలాగా గ్యారంటీ ఉంటుంది. ఇది ఎన్విఎస్ కంటే బెటర్ అయినప్పటికీ ఉద్యోగుల అసలైన లక్ష్యం మాత్రం ఓపీఎస్ మాత్రమే. యూపీఎస్ అనేది ఒక చిన్న ఉపశమనం లాంటిది, కానీ అది చివరి గమ్యం కాదు. ఉద్యోగులందరూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని గౌరవంగా గడపాలంటే ప్రభుత్వం 8వ వేతన సంఘం ద్వారా ఓపీఎస్ని మళ్ళీ అమలు చేయడమే సరైన మార్గం అని చెప్పారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఒక భరోసా దక్కుతుంది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల మనోభావాలను గుర్తించి రాబోయే వేతన సంఘం నివేదికలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. కేవలం జీతాలు పెంచడమే కాకుండా జీవితాంతం కష్టపడిన ఉద్యోగికి రిటైర్ అయ్యాక కనీసం అవసరాలకు సరిపడా పెన్షన్ అందేలాగా చూడటం ప్రభుత్వ బాధ్యత అని శివగోపాల్ మిశ్రా లాంటి నేతలు బలంగా వినిపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం వెబ్సైట్ను ప్రారంభించడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. జీతాల పెంపు, భత్యాలు, పెన్షన్ పెరుగుదలపై ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా కనీస వేతనాన్ని 18,000 రూపాయల నుంచి 29,000 రూపాయలకు పెంచాలని చెప్పి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ప్రయోజనాలను పెంచాలని, పెన్షన్ను రెట్టింపు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందో చూడాలి. ఏదేమైనా 8వ వేతన సంఘం ఉద్యోగుల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకువస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థిక భద్రతను, వారి కుటుంబాల ఆనందాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అనేది మనం వేచి చూడాలి.